కల్వకుంట్ల కవితక్క అలియాస్ కేసీఆర్ సార్ గారాల పట్టి ఎమ్మెల్సీ కూడా ఈ మధ్యన ఎక్కడ పాలిటిక్స్ లో కనబడతలేదు. మరి ఉన్నట్టుండి మై డియర్ డాడీ అనుకుంటా నాన్నకు ఒక ఉత్తరం రాసింది. ఎవరి నాన్నకు వాళ్ళకు ఉత్తరం రాస్తే పెద్ద సమస్య కాదు, కానీ ఎప్పుడు దినం మాట్లాడుకొని ఇంటి చుట్టూ ఉండేటువంటి నాన్నతోటి మాట్లాడే యాక్సిస్ కవితక్కకు ఉన్నది. కానీ పార్టీలో మల్లగుల్లాలు జరుగుతున్నాయి, దయ్యాలు ఉన్నాయి, మన పార్టీని నాశనం చేయనికే కొంతమంది చూస్తున్నారు, మిమ్మల్ని తప్పుదో పట్టిస్తున్నారు అని చెప్పి ఉత్తరం రాయాల్సిందే ఉన్నది. సరే ఉత్తరం రాసింది. ఉత్తరం రాసినాక ఆ ఉత్తరం ఎవరో లీక్ చేసిళ్ళు, కావాలని చేసిళ్ళు, వాళ్ళందరిది ఏదో నిజం నీకు తెలుసాలన్నట్టుగా కవితక్క అంటుంది. అసలు మీ పర్సనల్ గా మీరు రాసుకున్నటువంటి ఉత్తరం లీక్ అవుతుందా? అవుతుందా? కాదు. అసలు ఇందులో ఏంది అంటే ప్రతిపక్షాలు చెప్తున్నట్టుగా ఇందులో ఏదైనా గొల్లెన్ సప్పుడు ఉన్నదా? ఆస్తి పంచాయతీలు కానీ లేకపోతే కేటీఆర్ సారు కేసీఆర్ సార్ కలిపి ఏదైనా కుట్ర చేస్తున్నారా? లేకపోతే ఉన్నట్టుండి కేసీఆర్ సార్ మొన్నట్లా కేటీఆర్ సార్ ను ముఖ్యమంత్రిని ఏత్తడు అన్న అక్కస్తోని కవితకి ఏమన్నా ఇట్లా బిహేవ్ చేసిందా? అసలు వాళ్ళ ఇంట్లో ఏమైతుంది? లేకపోతే ఇదేమన్నా డైవర్షన్ పాలిటిక్సా, ఆస్తుల పంచాయతీనా? ఇట్లా రకరకాల పార్టీలు ఎవరికి వచ్చినట్టు వాళ్ళు మైక్లం కూడా కొడుతున్నారు. మరి దీనికి కరెక్ట్ సమాధానం ఎవరు ఇస్తారయ్యానంటే కేటీఆర్ సార్ ఇచ్చింది. ఇవ్వాల్సింది కేటీఆర్ సార్ కాదు, కేసీఆర్ సార్ ఇవ్వాలి. ఎందుకంటే మొన్నట్ల వరంగల్ సభలో ఏది సిల్వర్ జూబ్లీ సభలల్లా కొన్ని విషయాలు మాట్లాడలేదు, నన్ను బాగా బాధాకరం చేసినాయి అని చెప్పి కవితక్క చెప్పింది. ఎందుకంటే చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నాన్నతోటి కవితక్క పోయి నేరుగా మాట్లాడొచ్చు, ఆమెకు యాక్సెస్ ఉన్నది. కవితక్క మాట్లాడతా అంటే కేసీఆర్ సార్ వద్దంటాడా? వీళ్ళందరూ ఒకటే ఫ్యామిలీ కదా. మరి ఉన్నట్టుండి ఉత్తరం పంచాయతీ ఎందుకు అంటే సపరేట్గా ఏమన్నా కవితక్క వేరే కుంపటి పెట్టుకోవాలనుకుంటుందా? లేకపోతే రాజకీయంగా తనకి ఎదుగుదల లేదని చెప్పి కాంగ్రెస్ లో దుంకే ప్రయత్నము బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నట్టు అదేనా? ఇవన్నీ అప్డేట్స్ మన రాయమల్లు రా టాక్స్ లో మనము తెలుసుకోబోతున్నాం.